శివారు మున్సిపాలిటీల విలీనంతో బృహత్ నగరంగా ఆవిర్భవించిన హైదరాబాద్ కొత్త మ్యాప్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసింది. పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్కు అనుగుణంగా 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డుల సరిహద్దులతో మ్యాప్ను జీహెచ్ఎంసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో కొత్త మ్యాప్ అందుబాటులో పెట్టారు. 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల సరిహద్దులు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన మ్యాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ అధికార పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 1.34 కోట్లకు పైగా జనాభాకు సేవలందించనున్న దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ అవతరించింది. ప్రజా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, తద్వారా విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పనిచేయనుంది. కొత్తగా విలీనమైన ప్రాంతాలకి బల్దియా నిధులు, సాంకేతిక నైపుణ్యం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు మరింత మెరుగ్గా అందనున్నాయి. ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.